హాయ్ చిల్డ్రన్, ప్రభుత్వం చేసే జనాభా గణన, పశుగణనలు, అదేవిధంగా మార్కెటింగ్ సర్వేలు, మీకు ఎగ్జామ్స్లో పెట్టిన పరీక్షా ఫలితాలు, ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి నిర్వహించే సర్వేలు, వీటన్నిటి ద్వారా సమాచారాన్ని సేకరిస్తాం. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. వాణిజ్యం అభివృద్ధి కోసం వాణిజ్య సంస్థలు కూడా సమాచారం సేకరిస్తుంటారు. ఈ రకంగా ఏ విధంగానైనా సేకరించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. ఈ సేకరించిన సమాచారం సంఖ్యారూపంలో ఉంటుంది, అనగా దత్తాంశం సంఖ్యారూపంలో ఉంటుంది. ఈ సంఖ్యారూపంలో ఉన్న దత్తాంశాన్ని అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రజలకు అంత సులభం కాదు. కనుక సేకరించిన ఈ దత్తాంశాన్ని సంఖ్యారూపంలో నుండి మనకు అర్థమయ్యే విధంగా పటరూపంలో కానివ్వండి, రేఖాచిత్ర రూపంలో కానివ్వండి, ఈ చిత్రరూపంలో సూచించినట్లయితే సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడానికి లేదా దత్తాంశాల ముఖ్యాంశాలు తెలుసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సేకరించిన సమాచారం దత్తాంశం అంటామని తెలుసుకున్నాం. ఈ దత్తాంశాన్ని పటచిత్రాల రూపంలో కానీ, కమ్మీ చిత్రాలు లేక దిమ్మ చిత్రాల రూపంలో కానీ, వృత్త రేఖా చిత్రాల రూపంలో కానీ సూచించవచ్చు. అయితే పటచిత్రాల గురించి మీరు క్రింది తరగతిలో నేర్చుకుని ఉన్నారు కనుక ఈనాటి క్లాసులో మనం కమ్మీ చిత్రాలు, వాటినే దిమ్మ చిత్రాలను కూడా అంటాము. తర్వాత వృత్తరేఖ చిత్రాలు, ఈ కమ్మీ చిత్రాలు, దిమ్మ చిత్రాలు మరియు వృత్తరేఖ చిత్రాల గురించి ఈనాటి క్లాసులో మనం ఏ విధంగా నిర్మించాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా దత్తాంశాన్ని కమ్మీ చిత్రాలు లేక దిమ్మ చిత్రాల రూపంలో ప్రదర్శించవచ్చు లేదా వృత్తరేఖా చిత్రాల రూపంలో ప్రదర్శించవచ్చును. ఇప్పుడు రేఖా చిత్రాలు గీయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మనం గీసే రేఖా చిత్రము శుభ్రంగా ఆకర్షణీయంగా ఉన్నట్లయితే చూసేవాళ్ళను ఆకర్షించుటకు వీలవుతుంది. కాబట్టి రేఖా చిత్రం గీయాలంటే ఆకర్షణీయంగా అందంగా గీసినట్లయితే అందరి చూపాలను ఆకర్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేఖా చిత్రాన్ని గీసేటప్పుడు మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే శుభ్రంగా గీయాలి. తర్వాత రేఖా చిత్రం యొక్క పరిమాణం ఎలా ఉండాలంటే కాగిత పరిమాణానికి తగినట్టు ఉండాలి. అంటే మనం వేసే చిత్ర పరిమాణము కాగిత పరిమాణానికి తగినట్టు ఉండాలి. చిత్ర పరిమాణం కాగితానికి పెద్దగా కానీ చిన్నగా కానీ కనిపించకుండా ఉండాలి. అంటే పరిమాణం అనేది కాగితానికి మరియు చిత్రానికి ఒక విధమైన నిష్పత్తిలో ఉంటే సరిగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ శీర్షిక అనేది ప్రతి రేఖా చిత్రానికి ఒక శీర్షిక పెడతాము. శీర్షిక సరైనదిగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, సూటిగా ఉండాలి. అయితే మనం తీసుకున్న రేఖా చిత్రంలో ఏ అంశాన్ని గురించి సూచిస్తామో ఆ అంశాన్ని శీర్షిక తెలియజేస్తుంది. తర్వాత మనం రేఖా చిత్రాన్ని గీయాలంటే స్కేల్ ఆధారంగా గీయాలి. స్కేల్ ఎలా ఉండాలి అంటే మనం తీసుకున్న దత్తాంశ విలువల యొక్క పరిమాణం పైన మనం చిత్రాన్ని గీసే కాగితం పైన స్కేలు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్కేల్ను 5 గుణిజాలుగా కానీ 10 గుణిజాలుగా కానీ 100 గుణిజాలుగా కానీ తీసుకుంటాము. అయితే రేఖాచిత్రం మీద స్కేల్ను కుడివైపు మూలలో తెలపాలి. ఆ తర్వాత మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితత్వము. జ్యామితి కొలతలు ఖచ్చితంగాను మరియు సరైన నిష్పత్తిలో ఉండాలి. అదేవిధంగా ఖచ్చితత్వాన్ని తెలుసుకోవాలన్నట్లయితే మనం గీసిన చిత్రం ప్రక్కనే దత్తాంశాన్ని కనుక సూచించినట్లయితే చిత్రం యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రేఖాచిత్రం గీయడానికి మనం ఇప్పుడు చూసుకున్న ఈ అన్ని అంశాలను సరిగా దృష్టిలో ఉంచుకొని గీసినట్లయితే రేఖాచిత్రం అందంగా ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే ప్రతి రేఖాచిత్రం గీయాలంటే మనం ఇప్పుడు పేర్కొన్న అన్ని అంశాలను జాగ్రత్తగా గీయడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కమ్మీ చిత్రాలు లేక దిమ్మ చిత్రాల యొక్క అనగానేమి, అవి ఎట్లా గీయాలో తెలుసుకుందాం. కమ్మీ చిత్రాలు లేక దిమ్మ చిత్రాలు అనగా దత్తాంశంలోని అంశాలను కమ్మీలు లేక దీర్ఘచతురస్రాల రూపంలో చూపుతూ గీసిన చిత్రాలను కమ్మీ చిత్రాలు లేక దిమ్మ చిత్రాలు అంటారు. మళ్ళొకసారి విందాం. దత్తాంశాల్లోని అంశాలను కమ్మీలు లేక దీర్ఘచతురస్రాల రూపంలో చూపుతూ గీసిన చిత్రాలను కమ్మీ చిత్రాలు లేక దిమ్మ చిత్రాలు అంటారు. అంటే ఈ కమ్మీ చిత్రాల్లో దీర్ఘచతురస్రాలుగానే ఉండొచ్చు, లేదా మనం కమ్మీ అనుకుంటున్నాం ఆ కమ్మీలే దీర్ఘచతురస్రాలుగా ఉంటాయి. ఇప్పుడు కమ్మీ చిత్రాలు దిమ్మ చిత్రాలను గీయడంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ పాయింట్, ఒక్కొక్క కమ్మి
దత్తాంశంలోని ఒక్క విలువనే తెలుపుతుంది. అంటే ఈ పటం చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పటంలో ఇక్కడ 1, 2, 3, 4, 5 కమ్మీలు కనపడుతున్నాయి. అంటే ఆ దత్తాంశంలో 5 విలువలు ఉన్నాయన్నట్టు. ఒక్కొక్క విలువకు ఒక్కొక్క కమ్మీ ఉంటుంది. అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దత్తాంశంలో ఎన్ని విలువలు ఉంటాయో అన్ని కమ్మీలో రేఖాచిత్రంలో గీయాలి. ఒక్కొక్క కమ్మీ ఒక్కొక్క విలువనే తెలియపరుస్తుంది. తర్వాత కమ్మీ పొడవు లేక ఎత్తు అది సూచించే విలువను తెలుపుతుంది. ఇప్పుడు మనం ఈ పటాన్ని చూసినట్లయితే మొదటి కమ్మీ 54, రెండవ కమ్మీ విలువ 40, మూడవ కమ్మీ విలువ 90, నాలుగవ కమ్మీ విలువ 65, ఐదవ కమ్మీ విలువ 80. అయితే ఈ పటం దేన్ని సూచిస్తుంది? మనం 10వ తరగతి పరీక్షా ఫలితాల యొక్క శాతాలను సూచిస్తుంది. 2006 సంవత్సరంలో 54% రిజల్ట్ వచ్చింది, 2007లో 40%, 2006లో 90%, 2009లో 65%, 2010లో 80% రిజల్ట్ రావడం జరిగింది. అంటే పరీక్షా ఫలితాలను ఈ కమ్మీ చిత్రాల ద్వారా సూచించినట్లయితే సులభంగా అర్థమవుతుంది. ఈ కమ్మీ ఎత్తు అనేది మనం చూసినట్లయితే 54, 40, 90, 65, 80 అనేవి మనకు పరీక్షా ఫలితాల యొక్క శాతాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు రేఖాచిత్రంలో కమ్మీల వెడల్పులు మనం పరిశీలించినట్లయితే ఈ పటం చూడండి. ఈ పటంలో మనకు 5 కమ్మీలు కనపడుతున్నాయి లేదా 5 దిమ్మలు కనపడుతున్నాయి. ఈ 5 కమ్మీలు కూడా అన్నిటి యొక్క వెడల్పులు సమానంగా ఉన్నాయి. మొదటి కమ్మీ, రెండవ కమ్మీ, మూడవ కమ్మీ, 4-5 కమ్మీల యొక్క అన్ని వెడల్పులు సమానంగా ఉన్నాయి. అయితే ఈ కమ్మీ వెడల్పులను ఆకర్షణీయంగా ఉండడానికి మాత్రం మనం సమానంగా తీసుకుంటాం. కానీ కమ్మీ వెడల్పు అనేది ఏ అంశాన్ని కూడా ప్రత్యేకంగా సూచించదు. చిత్రాన్ని ఇంకా అందంగా ఆకర్షణీయంగా ఉంచడానికి చూసే వాళ్ళను ఆకర్షించుకునేటట్లు చేయడానికి మనం కమ్మీల మధ్య ఖాళీలు కూడా తీసుకుంటాం. అయితే ఈ ఖాళీలను అన్ని కమ్మీల మధ్యన ప్రతి కమ్మీకి మధ్యన సమానమైన ఖాళీ తీసుకుంటాము. ఈ పటం చూసినట్టు మీకు అర్థమవుతుంది. చూడండి పటం, ఒక్కొక్క కమ్మీకి మధ్యన సమానమైన ఖాళీ స్థలాన్ని వదిలేయడం జరిగింది. దీనివలన చూసే వాళ్లకు ఆసక్తిగా ఉంటుంది మరియు చిత్రం కూడా ఆకర్షణీయంగా మనకు కనబడుతుంది. అంటే కమ్మీల మధ్యన సమానమైన గ్యాపులు వదలాలి, తర్వాత కమ్మీల యొక్క వెడల్పులు కూడా సమానంగా తీసుకోవాలి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కమ్మీని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కమ్మీలన్నీ కూడా ఆధార రేఖ అనే ఒక రేఖ మీద నిలబడి ఉండేటట్లు గీస్తారు. ఇదొక ఆధార రేఖ. ఈ ఆధార రేఖ మీద మనం ఒక కమ్మీ చిత్రపటాన్ని గీయడం జరిగింది. ఈ పటం చూసినట్లు మనకు అర్థమవుతుంది. ఈ కమ్మీలన్నీ కూడా ఒక ఆధార రేఖ మీద నిలబడి ఉన్నట్లుగా మనకు గమనించవచ్చు. కమ్మీలు నిలువుగా కానీ అడ్డంగా కానీ ఉండవచ్చు. కానీ మంచి దృశ్యాన్ని ఇవ్వడానికి, పోల్చడానికి సులభంగా ఉండడం కోసం నిలువు కమ్మీలనే ఉపయోగిస్తాం. మనకి ఇప్పుడు ఈ పటాలు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ పటం చూడండి, ఇక్కడ తీసుకున్న కమ్మీ చిత్రపటము నిలువుగా గీసిన పటాన్ని సూచిస్తుంది. నిలువు కమ్మీలుగా ఈ పటంలో మనకు కనపడుతున్నాయి. మరి ఒక పటం చూసినట్లయితే ఈ పటంలో అడ్డుగా గీయబడిన కమ్మీలు కనపడుతున్నాయి. ఈ రెండిట్లో మనకు సాధారణంగా నిలువుగా గీయబడ్డ కమ్మీ మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది మరియు సులభంగా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కమ్మీలను నిలువైనా గీసుకోవచ్చు, అడ్డమైన గీసుకునవచ్చు. అయితే నిలువు కమ్మీలు మాత్రం మనకు ఆకర్షణీయంగా అందంగా కనబడతాయి. అందుకని సాధారణంగా ఈ కమ్మీ పటాలను నిలువు కమ్మీలుగా సాధారణంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కమ్మీలను ఇంకా ఆకర్షణీయంగా చేయడానికి రంగులు వేయడం కానీ, గీతలు గీయడం కానీ, చుక్కలు వేయడం కానీ ఏదో ఒకటి చేసినట్లయితే ఆ చిత్రపటం ఇంకా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ పటాన్ని చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం ఇక్కడ గీతలు గీయడం జరిగింది, ఇందులో చుక్కలు గీయడం జరిగింది. ఈ విధంగా చుక్కలు మరియు గీతలతో చిత్రపటాన్ని ఆకర్షణీయంగా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కమ్మీ చిత్ర నిర్మాణాన్ని ఏ విధంగా గీయాలి? అసలు ఇప్పటిదాకా మనం కమ్మీ చిత్రం ఎట్లా ఉంటుంది, కమ్మీ చిత్రంలో ఉండే గీయడానికి మనకి ఏమేమి అవసరం ఉంటాయి అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఒక ఉదాహరణ ద్వారా కమ్మీ చిత్రాన్ని ఏ విధంగా గీద్దామో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు కమ్మీ చిత్ర నిర్మాణం, ఇక్కడ ఒక సమస్య తీసుకుందాం. 1911 నుండి ప్రతి 10 సంవత్సరాలకు భారతదేశ జనాభా పట్టికలో ఇవ్వబడింది. ఈ పట్టికకు మనం ఏం చేయాలంటే కమ్మీ చిత్రపటాన్ని గీయాలి. ఇక్కడ చూడండి, 1911 సంవత్సరంలో భారతదేశం యొక్క జనాభా 25.2 కోట్లు. అదేవిధంగా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా గణన చేస్తాం కాబట్టి 1921 సంవత్సరంలో 25 కోట్లు, 1931 సంవత్సరంలో 27.9 కోట్లు, 1941 సంవత్సరంలో 31.9 కోట్లు, 1951 సంవత్సరంలో 36.1 కోట్లుగా భారతదేశ జనాభాను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 61 సంవత్సరంలో 43.9 కోట్లు,
71 సంవత్సరంలో 54.8 కోట్లు, 81 సంవత్సరంలో 68.3 కోట్లు, 91 సంవత్సరంలో 85 కోట్లు, 2001లో 102.7 కోట్లు. ఇప్పుడు 2011లో మీ అందరికీ తెలుసు జనాభా గణన సేకరణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 1911 నుండి 2001 వరకు మన భారతదేశ జనాభాను కమ్మి చిత్రపటం ద్వారా చూద్దాం. ఇవన్నీ కూడా ప్రతి 10 సంవత్సరాలకు తీసుకోవడం జనాభా సేకరణ ఈ విధంగా ఉన్నది. ఈ దత్తాంశానికి కమ్మి చిత్రపటాన్ని నిర్మించాలి. కమ్మి చిత్రపటం నిర్మించాలంటే ముందు ఒక గ్రాఫ్ కాగితం తీసుకుందాం. ఇది ఒక గ్రాఫ్ కాగితం. ఈ గ్రాఫ్ కాగితంలో ఒక క్షితిజ సమాంతర రేఖ, ఒక లంబరేఖ తీసుకుందాం. అయితే క్షితిజ సమాంతర రేఖను క్షితిజాక్షం అంటాం, లంబరేఖను నిలువురేఖను లంబరేఖ అంటాం. ఈ నిలువురేఖనే లంబాక్షం అంటాం. క్షితిజ సమాంతర రేఖను క్షితిజాక్షం అంటున్నాం, నిలువురేఖను లంబాక్షం అంటాం. ఈ రెండు కూడా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. క్షితిజాక్షము మరియు లంబాక్షము ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఇప్పుడు గ్రాఫ్ కాగితంలో క్షితిజాక్షంపై సంవత్సరాన్ని, లంబాక్షంపై జనాభాను గుర్తిద్దాం. చూడండి, ఇది ఒక గ్రాఫ్ కాగితం. క్షితిజాక్షం పైన సంవత్సరాన్ని, లంబాక్షం పైన అంటే నిలువక్షం పైన జనాభాను కోట్లలో తీసుకుందాం. ఈ కమ్మీలు గీయాలంటే మొట్టమొదలు స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకోవాలంటే మనకున్న దత్తాంశ విలువలలో పరిశీలించినట్లయితే విలువలన్నింటినీ కూడా లంబాక్షంపై తీసుకుంటాం కాబట్టి ఈ లంబాక్షం మీద కమ్మి యొక్క వెడల్పు 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాం. అయితే కమ్మి వెడల్పులు ఎంత తీసుకోవాలని మన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. అన్ని కమ్మీల యొక్క వెడల్పులు సమానంగా తీసుకున్నట్లయితే చిత్రపటము ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లంబాక్షం పైన కమ్మి వెడల్పులను 1 సెంటీమీటర్ తీసుకున్నాం. అంటే అన్ని కమ్మీల యొక్క వెడల్పులు సమానంగా తీసుకుందాం. అది ఒక్కొక్కటి ఒక్కొక్క సెంటీమీటర్కు సమానంగా ఉంటుంది. కమ్మీల మధ్య దూరం కూడా సమానంగా తీసుకోవడం కోసం ఒక్కొక్క కమ్మీ మధ్య దూరాన్ని 1 సెంటీమీటర్ తీసుకుందాం. అయితే కమ్మీ నిర్మాణం చేసేటప్పుడు కమ్మీల యొక్క వెడల్పులు మరియు ప్రతి కమ్మీకి మధ్య దూరాలు సమానంగా తీసుకున్నట్లయితే అవి ఆకర్షణీయంగా మరియు అందంగా కనపడతాయి. కాబట్టి మనం గీసేటప్పుడు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇచ్చిన దత్తాంశంలో గరిష్ట విలువ 85, లంబాక్షంపై 1 సెంటీమీటర్ 10 కోట్లు. అయితే గరిష్ట విలువ 85 బదులుగా 102.7 కోట్లు తీసుకోండి. అది 2001 సంవత్సరంలో భారతదేశం యొక్క జనాభా 102.7 కోట్లు. అయితే ఈ 102.7 కోట్లు అనేది పెద్ద విలువ కాబట్టి ఈ పెద్ద విలువను మనం గ్రాఫ్ పైన తీసుకోలేం, నిలువక్షం పైన తీసుకోలేం. కాబట్టి స్కేల్ నిర్ణయించుకోవాలి. అయితే స్కేల్ ఏ విధంగా నిర్ణయించుకోవాలి అంటే లంబాక్షం పైన 1 సెంటీమీటర్ = 10 కోట్లు తీసుకుందాం. లంబాక్షం పైన 1 సెంటీమీటర్ = 10 కోట్లు తీసుకున్నట్లయితే 10 కోట్లు = 1 సెంటీమీటర్. అంటే మనకి ఇచ్చిన దత్తాంశంలో విలువలు కోట్లలో ఉన్నాయి కాబట్టి 10 కోట్లను 1 సెంటీమీటర్గా తీసుకున్నట్లయితే ఇక్కడ 1 కోటి = 1/10 సెంటీమీటర్లు అవుతుంది. అదే రకంగా మొట్టమొదటి దత్తాంశం యొక్క విలువ 25 కోట్లు. కావున 25 కోట్లు మనం పటంలో గీయాలంటే 25 కోట్లను నిలువక్షం పైన గీయాలంటే 25 కోట్లను అవి ఎన్ని సెంటీమీటర్లతో మనం లెక్కేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 కోటి = 1/10 సెంటీమీటర్లు కాబట్టి 25 కోట్లను మనం 10 చేత భాగించినట్లయితే మనం దత్తాంశం ఈ 25ను స్కేల్ పైన ఎంత తీసుకున్నది మనకు తెలుస్తుంది. కాబట్టి 25ను 10తో భాగించినట్లయితే 2.5 సెంటీమీటర్లు. అంటే నిలువక్షం పైన 2.5 సెంటీమీటర్లు ఒక కమ్మీని గీసినట్లయితే ఆ కమ్మీ అనేది 1911 సంవత్సరంలో ఉన్న భారతదేశ జనాభాను సూచిస్తుంది. దాని విలువ 25 కోట్లు. 25 కోట్లు అనగా పటంలో 2.5 సెంటీమీటర్లు అవుతుంది. అదే రకంగా ఈ పట్టికను చూసినట్లయితే జనాభా కోట్లలో 25.2 కోట్లు ఉన్నట్లయితే మనం కమ్మి పొడవును 10తో భాగించాలి. కాబట్టి 25.2 10తో భాగిస్తే 2.52 సెంటీమీటర్లు. అంటే మొదటి కమ్మీని గీయాలంటే మనం 10తో భాగించాలి. అది 2.52 సెంటీమీటర్ల కమ్మీని గీసినట్లయితే మొదటి యొక్క దత్తాంశం యొక్క కమ్మీని తెలియజేస్తుంది. అదేవిధంగా 1921 సంవత్సరంలో జనాభా 25 కోట్లు. కాబట్టి ఈ 25 కోట్లను మనం కమ్మీ పైన సూచించాలంటే దీన్ని 10 చేత భాగిద్దాం. 10 చేత భాగించినట్లయితే 2.5 సెంటీమీటర్లు. అంటే ప్రతి కమ్మీని కూడా మనం గీయాలనుకున్నట్లయితే ఆ కమ్మీ పొడవును నిర్ణయించాలి. కమ్మీ పొడవును నిర్ణయించడానికి స్కేల్ ప్రకారంగా ప్రతి జనాభా విలువను 10 చేత భాగించినట్లయితే కమ్మీ యొక్క పొడవు వస్తుంది. ఇక్కడ 27.9ని కమ్మీ తీసుకోవాలనుకున్నట్లయితే 2.79గా తీసుకోవాలి. అదే రకంగా 31.9ని 3.19గా, 36.1ని 3.61గా, 43.9ని 4.39 సెంటీమీటర్లుగా, 54.8ని
5.48 సెంటీమీటర్లుగా, 68.3ను 6.83 సెంటీమీటర్లుగా, 85 ఉన్నట్లయితే 85 విలువను 8.5గా, అదేవిధంగా 102.7 అనేది మన దత్తాంశంలో గరిష్ట విలువ. దీనిని కమ్మిలో సూచించాలన్నట్లయితే 10 చేత భాగిస్తే 10.2 సెంటీమీటర్లు. ఈ రకంగా కమ్మీల పొడవులు మొదలు నిర్ణయించాలి. కమ్మీ చిత్రపటాన్ని గీయాలనుకున్నట్లయితే కమ్మీ ఏ స్కేల్ పైన గీయాలనో చిత్ర పరిమాణాన్ని బట్టి మరియు మనకు అందుబాటులో ఉండే కాగితం యొక్క పరిమాణాన్ని బట్టి స్కేల్ను తీసుకోవాలి. కాగిత పరిమాణానికి స్కేల్కి మధ్య సంబంధాన్ని తీసుకొని కమ్మీ పొడవులను లెక్కించాలి. అయితే మనకి ఈ సమస్యలో 10 సెంటీమీటర్లు 10 కోట్లు ఈక్వల్ 1 సెంటీమీటర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన అన్ని విలువల్ని కూడా మనం కమ్మీ పొడవులుగా మార్చుకోవడం జరిగింది. ఈ కమ్మీ పొడవులకు ఇప్పుడు మనం గ్రాఫ్ గీసినట్లయితే మనకు కావలసిన కమ్మీ రేఖాచిత్రం వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్షితిజాక్షం పైన సంవత్సరాన్ని, లంబాక్షం పైన జనాభా విలువ కోట్లలో మనం తీసుకోవడం జరిగింది. 1911 సంవత్సరంలో 25.2 కోట్లు ఉంది కాబట్టి 25.2 కోట్లను మనం 10 చేత భాగించినట్లయితే 2.5 సెంటీమీటర్లు ఈ గ్రాఫ్ కాగితంలో తీసుకోవడం జరుగుతుంది. దీని విలువ 25.2 కోట్లు. అదే రకంగా 1921లో కమ్మీని తీసుకున్నట్లయితే అది 25 కోట్లను సూచిస్తుంది. 1931లో 27.9ను సూచిస్తుంది. 1941లో 31.9, 51లో జనాభా 36.1 అంటే 3.61 సెంటీమీటర్ తీసుకోవడం జరిగింది. 61లో 43.9, దీనికోసం మనం 4.39 సెంటీమీటర్ల కమ్మీని గీయడం జరిగింది. 1971లో 54.8, 81లో 68.3, 91లో 85 కోట్లు, 2001లో 102.7 కోట్లు. ఈ రకంగా మనకు 1911 నుండి 2001 సంవత్సరం వరకు గల భారతదేశ జనాభాను కమ్మీ రేఖా చిత్రపటంలో సూచించడం జరిగింది. ఇది మన ఇక్కడ భారతదేశ జనాభాను చూపు రేఖాచిత్రం అంటే ఒక రేఖాచిత్రం యొక్క శీర్షికను రేఖాచిత్రానికి కింద కానీ పైన కానీ తెలపాలి. ఇప్పటి వరకు మనం ఈ కమ్మీ చిత్రాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా వృత్తరేఖా చిత్రాన్ని కూడా గీసినట్లయితే మనకు సులభంగా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం దత్తాంశాన్ని అంటే సేకరించిన సమాచారం దత్తాంశం అంటామని తెలుసుకున్నాం. ఈ దత్తాంశం స్వభావం అర్థం కాదు కాబట్టి సామాన్య ప్రజలకు వీటిని పట రూపంలో కానీ రేఖాచిత్రంలో కానీ సూచించినట్లయితే సులభంగా అర్థమవుతుంది. అందులో భాగంగా మనం పట చిత్రాల గురించి మీరు తెలుసుకుని ఉన్నారు. ఇప్పటి వరకు కమ్మీ చిత్రం గీయడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వృత్త రేఖా చిత్ర నిర్మాణం గురించి తెలుసుకుందాం. వృత్త రేఖా చిత్రంలో ఒక వృత్తాన్ని దత్తాంశాన్ని సూచించడానికి వీలుగా కొన్ని సెక్టార్లుగా విభజిస్తే ఏర్పడు చిత్రాన్ని వృత్త రేఖా చిత్రం అంటారు. అంటే ఒక వృత్తాన్ని దత్తాంశాన్ని సూచించడానికి వీలుగా కొన్ని సెక్టార్లుగా విభజిస్తే ఏర్పడు చిత్రాన్ని వృత్త రేఖా చిత్రం అంటారు. ఇది ఒక వృత్త రేఖా చిత్రం. ఇక్కడ చూడండి, ఇది ఒక వృత్తాన్ని సూచిస్తుంది. వృత్తాన్ని మనం కొన్ని భాగాలుగా చేయడం అంటే వృత్తంలో ఇక్కడ 1, 2, 3, 4, 5 సెక్టార్లుగా విభజించడం జరిగింది. అంటే వృత్త రేఖా చిత్రాన్ని కొన్ని సెక్టార్ల సముదాయంగా తీసుకుంటే ఏర్పడే చిత్రమే వృత్త రేఖా చిత్రం అవుతుంది. అంటే ఇక్కడ దత్తాంశాన్ని సూచించడానికి దత్తాంశంలోని ఒక్కొక్క విలువను ఒక్కొక్క సెక్టార్ సూచించినట్లు అనుకున్నట్లయితే అక్కడ దత్తాంశంలో ఉన్న విలువలకు అనుకూలంగా ఇక్కడ సెక్టార్స్ ఏర్పడతాయి. అదే రకంగా కమ్మీ రేఖా చిత్రంలో దత్తాంశంలో ఎన్ని విలువలు ఉంటాయో అన్ని కమ్మీలు రావడం జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే వృత్త రేఖా చిత్రంలో ఎన్ని కమ్మీలు వృత్త రేఖా చిత్రంలో దత్తాంశానికి సంబంధించి ఎన్ని దత్తాంశ విలువలు ఉంటాయో అన్ని సెక్టార్లుగా ఏర్పడతాయి. అంటే వృత్తాన్ని కొన్ని సెక్టార్లుగా విభజించగా ఏర్పడే రేఖా చిత్రమే వృత్త రేఖా చిత్రం. సాధారణంగా ఈ వృత్త రేఖా చిత్రాన్ని మనం ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఖర్చు పెట్టే పద్ధతులను సూచించడం కోసం వృత్త రేఖా చిత్రాన్ని ఉపయోగిస్తాము. అదే రకంగా మన ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రూపాయి ఏ విధంగా వస్తుంది అంటే రూపాయి రాక, అదేవిధంగా రూపాయి పోక అంటే రూపాయిని మనం ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ ఈ వృత్తరేఖా చిత్రం ద్వారానే సూచించడం జరుగుతుంది. అంటే వృత్తరేఖా చిత్రం అనేది దత్తాంశంలోని విలువలను సులభంగా పోల్చుకోవడానికి వృత్తరేఖా చిత్రము అవసరం వస్తుంది. ఇక్కడ వృత్తరేఖా చిత్రంలో ఉన్న సెక్టార్లను మనం వివిధ రంగులతో నింపడం జరిగింది. వృత్త రేఖాచిత్రం నిర్మించే విధానం గురించి తెలుసుకుందాం.
వృత్తరేఖ చిత్రం నిర్మించే విధానం ముందు దత్తాంశంలోని మొత్తం విలువ 360 డిగ్రీలు. అంటే ఇక్కడ మన దత్తాంశంలో ఎన్ని విలువలు వస్తాయో అన్ని విలువలను, దత్తాంశంలో మొత్తం విలువలను సూచించే కోణాన్ని 360 డిగ్రీలు అనుకుందాం. అంటే దత్తాంశంలో అన్ని విలువలు ఒక వృత్తాన్ని సూచిస్తాయి కాబట్టి వృత్తము కేంద్రం వద్ద చేయి కోణము 360 డిగ్రీస్. వృత్తము కేంద్రం వద్ద చేయి కోణము 360 డిగ్రీలు. కావున దత్తాంశంలోని అన్ని విలువల మొత్తాన్ని 360 డిగ్రీలుగా తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క అంశం విలువను సూచించే కోణాన్ని తెలుసుకోవాలి. అంటే దత్తాంశంలో ఎన్ని విలువలు ఉంటాయి? అన్ని విలువల మొత్తాన్ని 360 డిగ్రీలు సూచిస్తుంది అనుకున్నట్లయితే ఒక్కొక్క అంశం ఎంత కోణం సూచిస్తుంది? దీన్ని తెలుసుకోవడం కోసం ఒక్కొక్క అంశం సూచించే కోణం కోసం ఒక్కొక్క అంశం యొక్క విలువ, అంటే ఒక అంశం ఎంత కోణాన్ని సూచిస్తుంది అంటే ఒక అంశం కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుంది? వృత్తము కేంద్రం వద్ద చేసే కోణం 360 డిగ్రీలు. ఒక వృత్తము కేంద్రం వద్ద చేసే కోణం 360 డిగ్రీస్. కాబట్టి అన్ని సెక్టార్స్ కలిపి వృత్తం ఏర్పడుతుంది. అవి 360 డిగ్రీస్ సూచిస్తుంది. అందులో ఎన్ని విలువలు ఉన్నా కూడా అన్ని విలువల మొత్తాన్ని 360 డిగ్రీస్ సూచిస్తుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని తీసుకునేటప్పటికీ ఒక్కొక్క అంశము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో ఆ కోణాన్ని గణన చేయడం కోసం అంశం విలువ తీసుకొని ఆ అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్ చేసినట్లయితే ఆ అంశము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో తెలుస్తుంది. కాబట్టి మన దత్తాంశంలో ఎన్ని అంశాలు ఇచ్చారో ఆ అంశం కేంద్రం వద్ద చేసే కోణం తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం ఉపయోగించే సూత్రం అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్. ఇప్పుడు ఈ వృత్తరేఖ చిత్రాన్ని గీయాలనుకున్నట్లయితే మొట్టమొదటి ఒక వృత్తాన్ని గీయాలి. కొంత వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక వృత్తము. ఇది వృత్త కేంద్రము O. తర్వాత OA అనేది వృత్తం యొక్క వ్యాసార్థము. అంటే మనకు కాగిత పరిమాణాన్ని బట్టి నిర్ణీత ఏదో కొంత వ్యాసార్థంతో, మనకు అనుకూలమైన వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మించాలి. వృత్తం యొక్క కేంద్రము O. తర్వాత వృత్త వ్యాసార్థాన్ని OA సూచిస్తుంది. ఎక్కడైనా ఒక క్షితిజ సమాంతర రేఖ కేంద్రం నుండి వృత్త పరిధికి గీసినట్లయితే అది వ్యాసార్థంగా తీసుకుంటాం. ఈ పటంలో OA అనేది వృత్త వ్యాసార్థాన్ని సూచిస్తుంది. ఇప్పుడు OAను ఆధారంగా చేసుకొని ఆ వృత్తాన్ని ఆధారంగా చేసుకొని దత్తాంశంలో ఉన్న మొట్టమొదటి విలువ కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో ఆ కోణాన్ని OA ఆధారంగా ఆ కోణ కిరణాన్ని గీయాలి. ఇక్కడ కోణమాని సహాయంతో మనం కోణాన్ని గణన చేసిన తర్వాత ఆ కోణమాని సహాయంతో OA ఆధారంగా కోణాన్ని నిర్మించాలి. ఈ రకంగా కోణాన్ని గీసిన తర్వాత ఆ రేఖను కోణ కిరణాన్ని కలపాలి. కోణ కిరణాన్ని కలిపేటప్పుడు ఆ కోణ కిరణము వృత్త పరిధిని తాకగానే ఆపేయాలి. ఇప్పుడు OAB అనేది ఒక సెక్టార్ను సూచిస్తుంది. అంటే ఈ అంశం యొక్క కోణం విలువను యాంగిల్ AOB సూచిస్తుంది. యాంగిల్ AOB అనేది మొదటి అంశం యొక్క సెక్టార్ను తెలియజేస్తుంది. అదే రకంగా ఇప్పుడు రెండవ అంశాన్ని గీయాలనుకున్నట్లయితే రెండవ అంశము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో నిర్ణయించాలి ముందు. దానికోసం సూత్రం తెలుసు కదా మీకు, అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్. ఇప్పుడు రెండవ సెక్టార్ను గీయడానికి మనం ఇప్పుడు గీసుకున్న OB అనే కిరణం ఏదైతే ఉంటుందో ఆ OB కిరణాన్ని ఆధారంగా చేసుకొని కోణమాని యొక్క మధ్య బిందువును ఓతో ఏకీపించేటట్లు మరియు కోణమానిలో ఉన్న క్షితిజ సమాంతర రేఖను OBకి కరెక్ట్గా సమాంతరంగా దాంతో ఏకీపించినట్లు ఉంచి ఆ కోణాన్ని రెండవ అంశము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో ఆ కోణాన్ని గుర్తించి ఆ కోణాన్ని OB ఆధారంగా గీసినట్లయితే ఈ రకంగా ఇదొక పాయింట్, మనకు అవసరమైన కోణం తీసుకొని పాయింట్ పెట్టుకుంటాం. రెండవ అంశము ఎంత కోణం చేస్తుందో నిర్ణయించిన తర్వాత ఆ రెండవ అంశ కోణ కిరణాన్ని O ఆధారంగా వృత్త పరిధిని తాకేటట్లు గీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సెక్టారు ఏర్పడడం జరిగింది. ఇది OC అనేది కోణ కిరణము. ఇప్పుడు BOC అనేది ఒక సెక్టారు. అంటే BOC అనే సెక్టారు రెండవ అంశాన్ని సూచిస్తుంది.
ఈ రేఖాచిత్రంలో ఇప్పటివరకు మనం రెండు అంశాలు చూసాం. ఒకటి, మన సైజు ఆధారంగా ఒక వృత్తాన్ని గీసుకోవాలి, అంటే కాగిత పరిమాణం బట్టి ఒక వృత్తాన్ని తీసుకోవాలి. ఆ వృత్తము కేంద్రం వద్ద చేసే కోణం 360 డిగ్రీస్. తర్వాత ఒక్కొక్క అంశము ఎంత కోణం చేస్తుందో ఆ కోణాన్ని, అంటే ఒక్కొక్క అంశము కేంద్రం వద్ద చేసే కోణం నిర్ణయించాలి. దానికోసం ఏం చేస్తామంటే ఒక అంశము విలువ బై మొత్తం విలువ, అంటే ఆ అంశం యొక్క కోణ నిష్పత్తిని, ఆ అంశం యొక్క నిష్పత్తిని, అంశం విలువ బై మొత్తం విలువ, ఆ నిష్పత్తిని ఆధారంగా ఆ అంశము ఎంత కోణం కేంద్రం వద్ద చేస్తుందో నిర్ణయించిన తర్వాత ఒక వృత్తాన్ని తీసుకొని, నిర్ణీతమైన వ్యాసార్థం ఒక వృత్తాన్ని తీసుకొని వృత్త వ్యాసార్థాన్ని ఆధారంగా మొదటి సెక్టార్ నిర్మించాం. అదే రకంగా రెండవ సెక్టార్ కూడా నిర్మించడానికి రెండవ అంశము ఎంత కోణం చేస్తుందో కోణం నిర్ణయించాలి. ఆ కోణం ఎంత అవుతుంది అనేది మనం నిర్ణయించిన తర్వాత మొదట గీసిన ఓబీ రేఖ ఆధారంగా ఓసీ కిరణాన్ని గీసినట్లయితే మనకు రెండవ సెక్టార్ ఏర్పడుతుంది. ఈ రకంగా దత్తాంశంలోని వివిధ అంశాలను సూచించే సెక్టార్లను సులభంగా గుర్తించడం కోసం వివిధ రంగులు లేక గీతలు వేస్తారు. అంటే ఒక్కొక్క అంశాన్ని సులభంగా తెలుసుకోవడం కోసం ఒక్కొక్క సెక్టార్కు మనకు ఆసక్తికరమైన రంగులు లేదా ఇష్టమైన రంగులు మనం వేసుకున్నట్లయితే చిత్రము అందంగా కనబడుతుంది. లేదా రంగులు కానీ గీతలు కానీ వేయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పటంలో రంగులు వేయడం జరిగింది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంటే 6 సెక్టార్లకు పెంచినాం. కాబట్టి ఈ పటంలో అంశాల విలువ 6 అంటే 6 అంశాల మొత్తం ఒక వృత్తాన్ని సూచించినట్లయితే మనకు అక్కడ వివిధ రంగుల్లో ఉన్న ఒక్కొక్క సెక్టారు ఒక్కొక్క అంశాన్ని సూచిస్తుంది. ఈ పటంలో మనం ఇంకా గీతాలతో తీసుకోవడం జరిగింది. మొదటి పటంలో ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్క రంగుతో సూచించాం. ఈ పటంలో గీతాలతో గీయబడిన ఒక వృత్తాకార రేఖాచిత్రాన్ని సూచిస్తుంది. తర్వాత చిత్రం యొక్క శీర్షికను పైభాగాన కానీ క్రింది భాగాన కానీ రేఖాచిత్రానికి రాయాలి. రేఖాచిత్రం యొక్క పైభాగాన కానీ కింది భాగాన కానీ చేయాలి. శీర్షిక అనేది ఎప్పుడైనా కూడా దత్తాంశం ద్వారా మనం రేఖాచిత్రాన్ని నిర్మిస్తాం. అయితే రేఖాచిత్రంలో ఉన్న ఏ విషయం అయితే ఉంటుందో ఆ విషయాన్ని శీర్షిక తెలియజేస్తుంది. శీర్షికను సూటిగా క్లుప్తంగా రాసినట్లయితే మనకు రేఖాచిత్రము ఏ విషయాన్ని గురించిన సమాచారం అందిస్తుందో తెలియజేస్తుంది. కాబట్టి చిత్రం గీసిన తర్వాత శీర్షికను రాయడం కూడా తప్పకుండా చేయాలి. అంటే చిత్రం చూడగానే, మనకు శీర్షిక చూడగానే ఆ చిత్రం దేనికి సంబంధించింది, అది ఏ విషయాన్ని తెలియజేస్తుంది, అందులో ఏమున్నదన్న విషయాన్ని శీర్షిక ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూసినట్లయితే ఇది 2005 నుండి 2010 సంవత్సరం వరకు వచ్చిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు కింద రాయడం జరిగింది. ఇది 10వ తరగతి పరీక్షా ఫలితాలు. అంటే ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించిన పరీక్షా ఫలితాలను మనం ఒక్కొక్క సెక్టారుగా తీసుకోవడం జరిగింది. 2005లో ఒక సెక్టారు, 2006లో ఒక సెక్టారు, 2007లో ఒక సెక్టారు. ఈ రకంగా అంటే చిత్రాన్ని గీసిన తర్వాత చిత్రం యొక్క శీర్షికను పైభాగాన కానీ కింది భాగాన రాసినట్లయితే మనం ఫస్ట్ శీర్షిక చూడగానే మనకు అందులో ఏ సమాచారం ఉందో తెలుస్తుంది. కాబట్టి శీర్షిక రాయడం కంపల్సరీ, తప్పకుండా శీర్షికను చిత్రానికి కింద కానీ పైన కానీ రాయాలి. అదేవిధంగా మనం ఇక్కడ కుడివైపున 2010కి సంబంధించిన పరీక్షల పరీక్ష 10th క్లాసులో వచ్చిన పర్సంటేజ్ చూపించినాం. 2009లో 8లో 7లో 6లో 5,000 ఇట్లా పక్కన చూపించడం వలన, రేఖాచిత్రానికి పక్కన దత్తాంశాన్ని సూచించడం వలన దత్తాంశం యొక్క ఖచ్చితత్వం, అంటే మనం గీసిన